ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 15 నుంచి 25 లోపు మళ్లీ తనకు నోటీసులు రావచ్చు అంటున్నారు కేటీఆర్. అరెస్టు, జైలుకు కేటీఆర్ అంటూ మళ్లీ ప్రచారం చేయిస్తారని చెప్పి ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలకు తావు లేకుండా ఒకే ఒక్క అభ్యర్థిని నిలబెట్టామన్నారు కేటీఆర్. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లట్లేదని ఆరోపించారు కేటీఆర్. తన సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయారంటూ కమెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని చెప్పిన కేటీఆర్, కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్లో ఎవరు సరిపోరన్నారు. ఇక మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసులకు భయపడితే క్రిమినల్స్ నేరాలు చేయలేరని, అందుకే కేటీఆర్ కూడా కేసులకు భయపడనంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ను ఓడించి సీఎం కుర్చీ నుంచి దించిన ఎంపీ సీట్లలో ఆ పార్టీ గుండు సున్నా వచ్చినా దానికి కారణం తానేనన్నారు రేవంత్ రెడ్డి. తన స్టేటస్ గురించి మాట్లాడడానికి అసలు కేటీఆర్ ఎవరని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన రేవంత్ రెడ్డి అవసరమైతే ఈ విషయంలో ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. తన చిట్చాట్లో బీజేపీపై కూడా విమర్శలు సంధించారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే నెక్లెస్ రోడ్డులో సన్మానం చేస్తా అన్నారు రేవంత్. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిలపక్షం పెడితే బీజేపీ రాలేదని, కేసీఆర్ ఏమైనా అంటారనే కిషన్ రెడ్డి కూడా రాలేదని అన్నారు. కేంద్ర నిధులపై చర్చకు రావడానికి తనతో పాటు భట్టి కూడా సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా అన్నారు రేవంత్ రెడ్డి.